We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. How are you all? మీ అందరూ బాగున్నారా? We are very happy to come to your home with Jeevaharam program. జీవాహారం కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. Thank you for calling us and telling we are hearing many testimonies. అనేకమైన సాక్ష్యాలు మేము వింటున్నాం. మరి మీరు వింటూ దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తున్నందుకు, మీరు మాకు తెలియజేస్తున్నందుకు కూడా వందనాలు. We hope you are blessed by the books that I have written and we are speaking from power in God's word. నేను రాసిన పుస్తకాల ద్వారా మీరు దీవించబడుతున్నారని నమ్ముతున్నాను. ఈ మధ్య కాలంలో రాసి విడుదల చేసిన దేవుని వాక్యంలో ఉన్న శక్తి అనే అద్భుతమైన పుస్తకంలో నుండి మీకు వాక్యాన్ని సందేశాలను Yes, అందిస్తున్నాను. you are getting new messages. నూతన సందేశాలు మీరు పొందుకుంటున్నారు. All the revelation that God gives from heaven. దేవుడు పరలోకం నుంచి మనకు అనుగ్రహించే వాక్య ప్రత్యక్షతలు మనం గ్రహిస్తున్నాం. We said God's word has great power. దేవుని వాక్యములో గొప్ప శక్తి ఉంది అని మనం మాట్లాడుతున్నాం. Because God and word cannot be separated. God is word and word is God. దేవుని వాక్యాన్ని వేరు చేయలేం, ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. So God word first of all has creative power. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యము సృజనాత్మకమైన శక్తి కలిగింది అని మనం మాట్లాడుతూ So వచ్చాం. God spoke and everything came into being. దేవుడు పలకగా ఆయన పలికినవి అన్ని కూడా వచ్చేసాయి. So don't take all the creation for granted. We want you to admire, praise and thank the Creator for everything you see around. ప్రియులారా, మనం చూస్తున్న యొక్క సృష్టి అంతటిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, లేక చూస్తున్నప్పుడు వాటిని చులకనగా తీసుకోవద్దు. వాటన్నిటిని బట్టి దేవుని మహిమపరచాలి, వాటిని అడ్మైర్ చేయాలి, ఆనందంగా అనుభవించాలి. First we said look at the sky and admire the creation, the sun, moon and stars, the galaxy God has created. మొట్టమొదటి మనం చూసాం ఆకాశాన్ని ఒక చూడండి, ఆకాశంలో సూర్య చంద్రుని నక్షత్రాలని, ఈ యొక్క పాలపుంత లేక నక్షత్రాల సమూహం, వీటన్నిటిని మీరు చూడండి అని చెప్తూ వచ్చాం. Secondly we said just look at the waters and the sea creatures in it. రెండవది జలములను చూడండి, ఆ జలముల లోపల ఉన్న జలరాశులను చూడండి, ఆ జలములలో ఉన్న ఆ జంతు జలచరాల్ని మనం చూడాలని చెప్తూ వచ్చాం. All the great fish and small fish and all that. చిన్న చేపలు, పెద్ద చేపలు, అందులో ఉన్న సమస్తాన్ని ఒకసారి ఆలోచన చేయండి. One of the great fish swallowed that Jonah. ఆ పెద్ద చేపల్లో ఒక చేప యోనాని ఒక భక్తుని మింగేసింది. So you will get a message from that fish also. ఆ చేప దగ్గర నుంచి కూడా మనం సందేశాన్ని పొందుకుంటాం. And thirdly we said just look at the earth and look at the beautiful green is displayed. ఒకసారి భూమిని చూడండి, భూమిలో మరి ఉంటున్న సమస్తమైన ఆ పచ్చదనాన్ని, లేకపోతే ఆ యొక్క అందమైన భూమిలో కలిగిన వాటన్నిటిని ఒకసారి చూడమని చెప్తూ వచ్చా. I was just looking and seeing the different shades. This is one kind of green, but there are light shades and different shades. చూడండి, గ్రీన్ అని ఆ పచ్చదనం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పచ్చదనంలో కూడా అనేక రకాలైన షేడ్స్, రంగులు మనకు కనబడుతున్నాయి. నేను వేసుకున్న ఆ చీర ఒక పచ్చ అయితే అనేక రకాలైన పచ్చ రంగులు, వేరు వేరు షేడ్స్ ఉంటాయి. And the green is very cooling to the eyes. వాస్తవం చెప్పాల్సి వస్తే ఈ పచ్చదనం మన కళ్ళకు చాలా మరి సొంపుగా కనబడుతుంది. See, I like white color. If every plant is white, how will it be? ఒకసారి ఆలోచన చేయండి, చెట్లన్నీ కూడా తెల్లగా ఉన్నాయి అనుకోండి, ఎలా కనిపిస్తుంది? I like pink color. If everything, all the leaves are pink, it won't be good, right? నాకు పింక్ అంటే ఇష్టమే, కానీ ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ కూడా పింక్ కలర్ లో ఉంటే అసలు చూడలేం కదా. So God used the best shades for soothing to our eyes. చూడండి, మన కన్నులకు రమ్యంగా, లేకపోతే మన యొక్క కన్నులకు అందంగా కనబడేటట్టుగా దేవుడు అన్ని రంగులను చాలా అద్భుతంగా సృష్టించాడు. So admire it and say, Lord, thank you for creating this for me. ప్రియులారా, గమనించండి, దేవుడు మన కొరకు సృష్టించిన వీటన్నిటిని మరి ఆలోచన చేస్తూ వాటిని గుర్తు చేసుకుంటూ, ప్రభువా ఇవన్నీ కూడా నా కొరకే సృష్టించావని దేవుని స్తుతించు. Yeah, when you eat the fruits, you thank God. When you eat vegetables, thank God. When you eat all the totakuras, you thank God. ఆ చెట్లకు కాసిన పండ్లను తింటున్నప్పుడు దేవా నీకు వందనాలని చెప్పండి. ఆ చెట్లకు కాసిన కాయలను తింటున్నప్పుడు, కూరగాయలను తింటున్నప్పుడు దేవుని స్తుతించండి. ఆకుకూరలు తింటున్నప్పుడు దేవుని స్తుతించండి, ప్రభా ఇవన్నీ నా కొరకే చేసావని. And the sky and the sea, it is blue in color, beautiful shades. ఒకసారి ఆలోచన చేయండి, ఆకాశం నీలి రంగులో ఉంటుంది, అలాగే సముద్రంలో నీళ్ళన్నీ కూడా నీలి రంగులో మనకు కనబడతాయి. ఆ షేడ్ ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. Yesterday, first day I was coming in flight and I could see the sky and beautiful shades. I admire how big artist you are, I said. 2 రోజుల క్రితం నేను విమానంలో ప్రయాణం చేస్తూ వచ్చేటప్పుడు మరి ఆ కిటికీల గుండా చూస్తున్నప్పుడు ఆకాశం ఎంత అద్భుతంగా కనబడుతుంది. ప్రభా నీవు ఎంత అద్భుతమైన ఆర్టిస్ట్, ఎంత చక్కగా నువ్వు వీటన్నిటిని రూపొందించావని దేవుని స్తుతించాను. I went to Kailasagiri Hills in Visakhapatnam. Sky was touching the sea. What a wonderful sight, and I admired the Creator. ఆంధ్రప్రదేశ్లో కైలాసగిరి అనే ప్రాంతం, విశాఖపట్నం
విశాఖపట్నం దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ ఆకాశం తర్వాత సముద్రం రెండు కనెక్ట్ అయ్యి కలుసుకున్నట్టుగా కనబడుతుంది అనమాట అక్కడ నుంచి చూస్తే. I said, what a great artist you are. ప్రభా ఎంత అద్భుతమైన శిల్పకారుడవు ప్రభా, నువ్వు ఎంత చిత్రకారుడవు నువ్వు అని దేవుని స్తుతించాను. You just take everything for granted. పర్వాలేదు. మనం అలా మామూలుగా చూసుకుంటే ఇవన్నీ మామూలే అన్నట్టుగా చూసుకుంటూ వెళ్తా I ఉంటాం. want all of you to admire the creation and thank God and praise Him and glorify Him. దేవుని ప్రజలారా ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు సృష్టించిన సృష్టి అంతా ఎంత అద్భుతంగా ఉందో వాటన్నిటిని చూచినప్పుడు దేవా నీకు వందనాలు, ఎంత అద్భుత సృష్టి నా కొరకు సృష్టించినందుకు నీకు స్తోత్రం అని చెప్పి ఆయన మహిమపరచాలి. Fourthly, look at the birds of the air. Jesus said, look at the birds of the air. They neither sow nor reap. తర్వాత యేసుప్రభు అన్నాడు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకోవు. In Matthew chapter 6:26, they neither sow nor reap. You look at and learn from them. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు అని చెప్తా ఉంటాడు. And then you have to do one thing. You don't worry about all that, but seek first the kingdom of God and righteousness. All things will be added unto you. 33 verse. తర్వాత 6వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు అంటాడు కదా, మీరు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెదకాలి, అప్పుడు మీకు అన్ని మీకు వస్తాయని చెప్పారు. So how did the birds come? How did the animals come? How did the earth come? All through the word of God. చూడండి, జంతువులు ఎలాగొచ్చాయి, జలచరాలు ఎలాగొచ్చాయి, సముద్రాలు ఎలాగొచ్చాయి, పక్షులు ఎలాగొచ్చాయి, ఇవన్నీ కూడా దేవుడు నోటి మాట ద్వారా కలుగజేశాయి. One day one bird, there is a woodpecker, you know that? Woodpecker. వడ్రంగి పిట్ట అంటాం మనం, ముక్కు పొడుగ్గా ఉంటుంది, ఇలాగ పొడుస్తూ ఉంటుంది. So it has a very hard beak. అంటే దానికి ముక్కు చాలా పొడుగ్గా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. So that bird was asking God, why did He make my beak so hard? Can't pick up the small worms. మరి ఆ పిట్ట అన్నదంట, ఎందుకు దేవా నా ముక్కుని ఇంత పొడుగ్గా షార్ప్ గా చేశావు, ఇలా ఈ పురుగులు నేను తీసుకోలేకపోతున్నాను అని అన్నదంట. And God said, in the hollow of the, you peck, that is your duty. You peck, and the hollow of the tree I have kept worms for you. అయితే దేవుడు చెప్పాడంట, ఇదిగో నువ్వు ఆ చెట్టును అలాగే పొడుస్తూ ఉండు, నువ్వు ఆ పొడుస్తూ ఉండగా దాని రంధ్రాల్లో నీ కొరకు ఆ పురుగులను పెట్టాను గనుక నువ్వు చింతించొద్దు, అలాగే నువ్వు చేస్తూనే ఉండు అని చెప్పాడు. That is your duty. అలాగా నువ్వు పొడుస్తూ ఉండడమే నీ పని. And a parrot came, God, you made me so beautiful and everything, but my beak is like that, like a question mark. Why did He make that? I am not able to search all these things and eat. ఒకసారి ఒక చిలక ఏమన్నదంటే, దేవా ఎందుకు నా ముక్కును అలాగ కొంచెం పొడుగా చేసి ఇలాగా వంగిపోయేటట్టు చేశావు, ఎందుకు నేను సరిగ్గా చేయలేకపోతున్నా, నేను దాన్ని పొడిచి తినలేకపోతున్నాను అన్నదంట. Then God said, I have kept so many fruits for you. You are not going to eat the worms. You are supposed to eat fruits. అప్పుడు దేవుడు అన్నాడంటే, ఇదిగో నువ్వు పురుగులను మరి పొడుచుకొని తినడానికి కాదు కానీ ఇదిగో నువ్వు పండ్లను తినడానికి కొరకు నేను చేశాను అన్నదంట. Then there's a small, quail that sings very beautifully. He asked, why you made me so small? I am not like parrot. I am not like that woodpecker. మరొక పిట్ట, ఆ పిట్ట చెప్పిందంట, ఎందుకు ప్రభు నన్ను ఇంత చిన్నగా చేసావు, పొట్టిగా చేసావు, చిలకలాగా నేను లేను, లేకపోతే ఈ యొక్క మిగతా పక్షుల్లాగా నేను ఎందుకు లేను అని అడిగిందంట. And God said, can those birds sing like you? What a beautiful voice I put sound in your beak. దేవుడు చెప్పాడంట, నీ గొంతులోని ఎంత అద్భుతమైన స్వరాన్ని పెట్టాను కదా, నీవు కోకిల అంట, నీ యొక్క స్వరం ప్రపంచంలో ఏ పక్షి కూడా పెట్టలేదు, నిన్ను అలాగే సృష్టించాను అన్నదంట. Have you heard about those birds singing? ఆ పక్షులు, ఆ కోకిల పాటలు విన్నారా మీరు ఎప్పుడన్నా? Did you thank God for that song? ఆ కోకిల కూస్తా ఉంటే, పాడుతా ఉంటే దాన్ని బట్టి మీరు ఆనందించారా? In the morning you get up and you hear the voice of the birds. I really admire the Creator. చూడండి, ఉదయం లేచిన వెంటనే ఆ పక్షుల యొక్క కిలకిల రావాలని, ఆ చక్కని స్వరాల్ని, మరి ఎంతో ముద్దుగా అనిపించే ఆ స్వరాన్ని విన్నప్పుడు నేను దేవుని ఎంతో స్తుతిస్తాను ప్రతిదినం కూడా. We people need a G minor and that minor, and you need all instruments and keyboard and a violin and guitar and drums and all that. చూడండి, మనం మనుషులంగా మనకు కొన్ని సంగీతం ఇష్టం ఉంటే ఆ సంగీతం వాయిద్యాలకు సంబంధించిన నోట్లు ఉంటాయి. జీ మైనర్ అని, ఏ మైనర్ అని, సి అని, డి అని, ఇలాగ రాగాలు ఉంటాయి. ఆ రాగాలన్నీ కూడా సరి చేస్తేనే రాగాలు వస్తాయి. And all kinds of instruments you need. అన్ని రకాలైన ఇన్స్ట్రుమెంట్ మనకు ఉంటేనే ఆ సరైన రాగం బయటకు వస్తుంది. God said you don't need any instrument. You have beautiful singing. కానీ దేవుడు అన్నాడంటే, ఇదిగో అలాంటివి ఏ వాయిద్యాలు నీకు అక్కర్లేకుండానే చక్కని స్వరాన్ని నీకు ఇచ్చాను, నువ్వు పాడగలుగుతావని చెప్పి. So the great Creator made all the birds or animals or people with a purpose, and whatever purpose you have to fulfill that. నేను చెప్పే మాట ఏంటంటే, ప్రియులారా చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడి సృష్టిలో మరి జంతువులను చేసినా, పక్షులను చేసినా, వీటన్నిటిని కూడా వాటి పద్ధతి ప్రకారంగా, లేకపోతే వాటి డ్యూటీలు అవి చేసేటట్లుగా దేవుడు నిర్మించాడు. ఆ పని చేసుకుంటూ వెళ్ళడమే, కానీ వేరే వాళ్ళతో కంపేర్
కంపేర్ చేసుకుంటూ నాకెందుకు అది లేదు, నాకెందుకు ఇది ఉంది అని అనుకోకూడదు. There are so many types of birds, and how did all these birds come? చాలా రకాలైన పక్షులు మనం చూస్తూ ఉంటాం కదా ప్రియులారా, ఇవన్నీ కూడా ఎలాగొచ్చాయి? The God created the winged birds and the sea creatures on the 5th day by his word. చూడండి, ఎగిరే పక్షులు గాని, సముద్రంలో ప్రాకే పురుగులు గాని, లేకపోతే ఇవన్నిటిని కూడా దేవుడు తన నోటి మాట చేత సృష్టించాడు. Fifthly, you just look at the animals. ఐదవది జంతువులను చూడండి. And we can see the number of species in National Geographic Channel and Discovery Channel. All this they are not able to find out. Even today they are finding after so many years. నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్లో కానీ, లేకపోతే డిస్కవరీ ఛానల్ లాంటి, మరి ఎనిమల్ ప్లానెట్ లాంటి ఛానల్స్ ఉన్నాయి. దానిలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇంకా ఎన్ని జంతువులు ఉన్నాయి, సృష్టిలో ఇంకా ఏమున్నాయి అని ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఇంకా వాటి గురించి అధ్యయనం చేస్తూనే ఉన్నారు, జాతుల జంతువులను బట్టి. Just imagine the great creator who created all this by word. చూడండి, వీటన్నిటిని కూడా నోటి మాటతో కలుగజేసిన సృష్టికర్త ఎంత గొప్పవాడో ప్రియులారా. When you read Proverbs chapter 6, it say, go to the ant and you sluggard, you learn from it. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో గనుక మనం గమనిస్తే, ఆ సోమరి చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోమంటాడు. We had to learn from the animals, we had to learn lessons from the birds, you had to learn lesson from the nature and everything. వింటున్నారా? చీమల దగ్గర నుంచి నేర్చుకోవాలి, పక్షుల దగ్గర నుంచి నేర్చుకోవాలి. సృష్టిలో దేవుడు సృష్టించిన కొన్ని వాటిని మనం గుర్తు చేసుకుంటూ వాటి దగ్గర నుంచి నేర్చుకోవడానికి దేవుడు మనకు మరి నేర్పిస్తున్నాడు. We will read few verses from the Proverbs. సామెతల గ్రంథంలోని కొన్ని వాక్యాలు చూద్దామండి. And chapter 30. 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30, 19th verse. 19వ వచనం చూద్దాం. బండ మీద సర్పం జాడ, నడి సముద్రంలో ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ, జారుని యొక్క చర్యయు అట్టిదే, అది తిను నోరు తుడుచుకొని నేను ఏ దోషం ఎరుగనను. We had to learn so many things from that. అంటే జంతువుల దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి. 15వ వచనం నుంచి కూడా మనం చూస్తాం. జలగకు ఇమ్ము, తర్వాత తృప్తిపడని 3 కలవు, చాలును అని పలుకనివి 4 కలవు, అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అని భూమి చాలును అనని అగ్ని, లోయ కాకులు, పక్షిరాజు పిల్లలు, సర్పము, ఇవన్నీ కూడా మనకి కనబడతా ఉన్నాయి. 25 to 28. 25 నుంచి 28 వచనాలకున్న వాక్య భాగాలు కూడా మనం చూద్దాం. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమకు ఆహారం సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు, అయినను అవి పేట సందుల్లో నివాసము కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతిలో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహంలో అది ఉండును. డంబముగా నడుచునవి 3 కలవు, ఆ టీవీతో నడుచునవి 4 కలవు, ఏవనగా ఎల్ల మృగములలో పరాక్రమ గలదై, ఎవనికి భయపడి వెనుకకు తిరగని సింహము, ఆ షోణంగి కుక్క, మేకపోతు, తన సైన్యము ముందు నడుచుచున్న రాజు. నీవు బుద్ధిహీనుడివై అతిశయపడి ఇండినేడల, కీడు యోచించి ఇండినేడల నీ చేతితో నోరు మూసుకొనుము. See all these animals, all these animals. ఇక్కడ కొన్ని జంతువులు మనకు కనబడుతున్నాయి, పక్షులు మనకు కనబడతాయి. Many lessons from them. అంటే వీటి దగ్గర నుంచి మనము చాలా పాఠాలు మనం నేర్చుకోగలుగుతాం. So they say, look at the ants, they don't need a boss, they don't need a commander in chief, you go this way, you do this work, nothing. చీమలకు చూడండి, వాటికి ఏ రాజు లేరు, నడిపించేవారు లేవు, అవి జ్ఞానం కలిగినవి. ఇక్కడ వెళ్ళండి, ఇక్కడ వెళ్ళండి అని ఎవరు చెప్పరు వాటికి. Spider doesn't need a commander in chief, it's written there. చూడండి, మిడతలకు రాజు లేడు, అవన్నీ కూడా పంక్తులు తీరి వెళ్తాయి. But we people should learn from that. We need all boss to look and CC cameras and that and all that. You don't believe that God's eyes are better than CC cameras. పిల్లలు గమనించండి, మరి లోకంలో పరిస్థితులన్నీ కూడా గమనించడానికి సీసీ కెమెరాలు చాలా పెడతా ఉంటారు. అయితే సర్వశక్తి గల దేవుడు తన మహాజ్ఞానం చేత సమస్తాన్ని చూస్తున్నాడు, సమస్తాన్ని ఆయన తన జ్ఞానంలో కలిగి ఉన్నాడు. If we people are fear of God, you don't need any boss or anybody to dictate. You will do for the sake of God. చూడండి, మన దేవుని ప్రజలుగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారమైతే మరి దేవుడు చూస్తున్నాడని, దేవుడు తన జ్ఞానంతో అన్ని కూడా ఎరిగి ఉన్నాడన్న విషయాన్ని మనం కలిగి భయభక్తులతో మనం ముందుకు సాగుతూ ఉంటాం. So the animals, they have no boss, no commander in chief, no CC cameras, but they do their work whatever is assigned to them. జంతువులకు ఏ రకమైన పర్యవేక్షణ ఉండదు, ఏ రాజు ఉండడు, కానీ వాటి పనులు వారి పనులు వారు చక్కగా అవి చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. That's why God told woodpecker, this is your duty, you do that duty. అందుకే ఆ వడ్రంగి పిట్టతో దేవుడు అన్నాడు, ఇదిగో నీ పని ఇదే, నేను ఇలాగే సృష్టించాను, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. He told the parrot, this is what is your duty, you do that. చిలకతో చెప్పాడు, ఇదిగో నీకు అలాగుందని నీవు అనొద్దు, ఎందుకంటే నీవు చేయవలసిన పని అదే, నీవు ఆ రకంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళు. Sparrow and all
all these quails, they have their duty of singing. They will, entertain us. They make us happy by their music. కొన్ని పక్షులు కానీ తర్వాత కోకిలు ఇలాంటివి కొన్ని మరి చక్కగా పాడగలుగుతాయి, చక్కగా వాటి స్వరాన్ని అందరూ ఆహ్లాదంగా ఆనందిస్తారు. నువ్వు ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. But why do we need boss and commander-in-chief, leader and all that? చూడండి, మనకెందుకు నాయకుడు కావాలి, మనకెందుకు మరి ఒకరు ముందుంటేనే చేస్తాం అన్నట్లు ఎందుకు ఉండాలి? Whatever work is assigned, you do it for God. ఏ పని అయితే మనకు చెప్పబడిందో ఆ పని మనం దేవుని కొరకు చేస్తూనే వెళ్ళాలి. Then only you will be blessed. అప్పుడే నువ్వు దీవించబడతావు. If you don't do that, then you are not blessed. నీకు అప్పగించబడిన పని నువ్వు చక్కగా చేయకపోతే నీకు దీవెన రాదు. Then God's punishment will come upon you. దేవుని యొక్క శిక్ష అది నీ మీదకి వస్తది. I always say, why do we need CC camera? God's eyes are flames of fire and he is watching you. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, సీసీ కెమెరా అక్కర్లేదు, దేవుని యొక్క నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన చూస్తూ ఉన్నాడు అన్ని కూడా. But don't be man pleasers, you be God pleasers. అయితే మనం దేవుని సంతోషపెట్టే వారంగా ఉండాలి కానీ మనుషులను సంతోషపెట్టే వారంగా ఉండొద్దు. If you are placed on this earth, you are placed with a purpose. వింటున్నారా? ఈ భూమి మీద దేవుడు నిన్ను పెట్టాడు అని అంటే ఒక ఉద్దేశంతో పెట్టాడు. Romans chapter 11:5 I quote that by grace we are kept as a remnant. రోమాపత్రిక 11వ అధ్యాయం 5వ వచనం నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషముగా మనం మిగిలి ఉన్నాం. This book in restoration I have written that we are kept as a remnant. So many lakhs of people, this side 1,000, this side 10,000 have fallen, but you are kept safe. పునరుద్ధరణ అనే ఒక పుస్తకంలో నేను రాశాను. మరి అనేక మంది ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయారు. కరోనా కాలంలో మనం గమనించినట్లయితే ఎడమవైపు 1000 మంది, కుడివైపు 10,000 మంది అలాగా కూలిపోయినట్టుగా ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి క్షేమం ఇచ్చాడు. Now you are kept as a remnant out of the lakhs of people with a purpose. లక్షలాది మందిలో దేవుడు నిన్ను కాపాడాడు అంటే ఒక ఉద్దేశంతో నిన్ను కాపాడాడు. So learn lessons from the animals, from the nature, from birds and all reptiles. జంతువుల యొద్ద నుంచి, పక్షుల యొద్ద నుంచి, ఇంకా వేరు వేరు పురుగుల దగ్గర నుంచి మరి దేవుడు మనకు నేర్పించే పాఠాలను మనం నేర్చుకోవాలి. So Jesus said, why do you worry about what shall you eat, what shall you drink, what shall you put on? ప్రభు అంటున్నాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? But you look at the birds of the air. ఆకాశ పక్షులను మీరు చూడండి. They neither sow nor reap or gather in barn. They won't build a big storehouse and gather అవి it. విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొను, మనలాగా గోడౌన్లు కట్టుకొని వాటన్నిటిలో కూడా సంవత్సరానికి సరిపోయినంత దాచుకో. There was a rich fool who made a lot of big godown. ఒక వ్యక్తి ఉన్నాడు, అతను అంతా కూడా సంపాదించుకొని ఇదిగో అన్ని కూర్చుకొని కొట్లలో అన్ని కూడా దాచిపెట్టుకొని ఆయన అంటూ ఉన్నాడు. In the Bible we hear about that rich fool. ధనవంతుడైన వెర్రివాడైన వ్యక్తి గురించి బైబిల్ చెప్తుంది. He gathered all the barns and everything, storehouse and building after building he gathered. అన్ని కూడా బిల్డింగులు కట్టుకొని, గోదాములు కట్టుకొని వాటి నిండా ధాన్యం నింపుకొని ఆయన చాలా విర్రవీగుతున్నాడు. Then he sat on the easy chair and said, come on guy, you enjoy and have a nice life, you don't have to work again. ఒక ఆరాం కుర్చీలో కూర్చుకొని అలా ఊగుతూ, ఓ నా ప్రాణమా, తిను, తాగు, సుఖించు, నీకు కావలసిన సరిపడన్నీ నీకు సమకూర్చబడ్డాయి. But Jesus was talking about him. ప్రభు అతని గురించి మాట్లాడుతూ, And then Jesus said, that night, you fellow, your life is required of you. ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఇవన్నీ ఏమైపోతాయి? He fell dead with a heart attack. అన్ని కూడా సమకూర్చుకొని అంత విర్రవీగుతున్న వ్యక్తి ఆ రాత్రే దేవుడు ప్రాణం తీసుకుంటే అక్కడే పడి చచ్చిపోయాడు. Amen. That is the life. If God takes away your breath, you are gone. చూడండి, మనం అలా విర్రవీగడానికి లేదు. దేవుడు ఆ క్షణంలో ప్రాణం తీసుకుంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. Just look, when Corona came, how many people left all their belongings and so much money, wealth, possession, everything, and they went like this. మీకు తెలుసా, లోకంలో మరి కరోనా కాలంలో మరి ఎంతో మంది, లక్షలాది మంది చనిపోతే వారికి సంబంధించిన ఆస్తులు కానీ, వారి డబ్బు కానీ, మరి ఉన్న ఫలంగా అన్ని కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరి పాలైనాయో. So be wise, and Jesus is telling you who are mine, you should not worry about anything. You do one thing, Matthew 6:33, seek first the kingdom and righteousness, all things will be added. గనుక బ్రతికున్న నీవు జ్ఞానం కలిగి బ్రతుకు. ఈ లోకంలో వేటి గురించి నువ్వు చింతించొద్దు. దేవుని వాక్యం మత్తయి 6:33లో సెలవిస్తుంది. యేసుప్రభు అన్నాడు, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి అన్న మాట మీరు గుర్తుపెట్టుకో. Let's ask, just close your eyes. ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకొని I ప్రభు want దగ్గర అడుగుదాం. everybody to say, Lord, I am sorry. అందరూ కూడా ప్రభువుని అడగండి, ప్రభు నన్ను క్షమించమని అడిగారు. Sorry for being so worldly. ప్రభా, లోక సంబంధంగా ఎన్నోసార్లు నేను ఆలోచన I am చేశాను. sorry for not focusing on your kingdom.
ప్రభా నీ రాజ్యం మీద నేను దృష్టి పెట్టలేకపోయాను, I'm sorry for not focusing on your word. ప్రభా నీ మాటల మీద నేను దృష్టి పెట్టలేదు, Today onwards I have heard that the God's word has great power. ఈరోజు ప్రభా నీ మాటలో గొప్ప శక్తి ఉందని నేను నమ్ముతున్నాను. I heard so much of creation, we have to learn things from that. ప్రభా అనేకమైన సృష్టిలో మీరు సృష్టించిన వాటి వద్ద నుంచి మేము పాఠాలు నేర్చుకోవాలని మీరు Pray కోరుకుంటున్నారు. that give me wisdom, Lord, to understand this. ప్రభా ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి కొరకైనా మీ జ్ఞానం మాకు దయచేయండి. Lord, I pray that you will be in control of my life. ప్రభా నా జీవితానికి మీరే స్వాధీనం కలిగి ఉండండి ప్రభా. Let me have the revelation of your word, మీ Lord. మాట ప్రత్యక్షత మేము కలిగి ఉందుము గాక. I pray for everybody, Lord, who is surrendering their life. వారి జీవితాలు సమర్పించుకుంటున్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన Let them చేస్తున్నాను. have a different thinking and different talk and different way of life, Lord. జీవితంలో వ్యత్యాసమైన ఆలోచన, వ్యత్యాసమైన తలంపు, వ్యత్యాసమైన మనస్సు మేము కలిగి ఉంటాం. Thank you, Jesus, for making us new creation by giving your blood for us. మీ రక్తం మా కొరకు కాచుట ద్వారా మమ్మల్ని నూతన సృష్టిగా మార్చినందుకు మీకు వందనాలు. Thank you for the transformation you are bringing into everybody's life through the word of God. వాక్యము ద్వారా ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు మార్పు కలుగజేస్తున్నందుకు మీకు వందనాలు. Let them be healed and delivered, and every sorrow will vanish and sorrow will be turned into joy, Lord. ప్రతి దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది గనుక మీకు వందనాలు. ప్రతి ఒక్క దుఃఖం ఆనందంగా నాట్యముగా మారుస్తున్నందుకు Yes, వందనాలు. those who are wailing, let them be dancing, Lord, with joy. ప్రభా వాక్యం వింటున్న వీక్షిస్తున్న వారు ఎవరైనా దుఃఖంతో వేదనతో ఉంటే నాయనా వారి దుఃఖం తొలగించబడి I speak- గంతులు వేసే ఆనందం వారికి I దయచేయండి. speak physical blessing and spiritual blessing and financial blessing in the name of Jesus. యేసు నామములో శారీరకంగా ఆత్మీయంగా మానసికమైన దీవెన ఆశీర్వాదం వారి మీద నేను ప్రకటిస్తున్నాను ప్రభువా. Let the word of God reach like a two-edged sword and touch their heart, Lord, transform them. రెండంచుల వాడిగల ఖడ్గం వలె నీ వాక్యం దూరుకొని వారి జీవితాల్లో శక్తివంతంగా పనిచేయును గాక. Thank you, Lord, for this privilege to preach your word. ప్రభువా నీ వాక్యం ప్రకటించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. Thank you for your anointing and all your blessing and grace. ప్రభువా మీరు మమ్మల్ని అభిషేకించి నీ కృపలో మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు We వందనాలు. give you all glory and honor and praise. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తున్నాను. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. దేవుని ప్రజలందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. Now take your phone and call unto us, call that number on the screen. మరి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి మీరు ఇప్పుడు కాల్ చేసి మీరు తెలియచేయండి. Say what has happened through this word. దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని ఏ విధంగా బలపరిచాడో మీరు మాకు తెలియచేయండి. Bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ
దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్. దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.